మాస్టర్ గారి యొక్క జన్మదినం. అంటే మనందరికీ కూడా అది ఒక పండగ కింద లెక్క. మాస్టర్ గారు సివివి గారి గురించి రాసినప్పుడు మాస్టర్ సివివి అనేటువంటి పుస్తకంలో ఆయన చెప్పారు, మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క పుట్టుక నది యొక్క పుట్టుకలాగా చాలా సామాన్యంగానే ఉంటుంది. అయినా సరే, ఎంత పెద్ద నది అయినా సరే, గంగ అయినా సరే, గోదావరి అయినా సరే, కృష్ణ అయినా సరే, పుట్టినటువంటి ప్రదేశంలో కనుక మనం వెళ్ళి చూస్తే చాలా చిన్నగానే ఉంటుంది. కానీ క్రమంగా అది చిట్ట చివరికి వచ్చేటప్పటికి విశాలంగా చాలా పెద్ద నదిగా మారుతుంది. పుట్టినప్పుడు వీళ్ళు మహానుభావులు అని చెప్పి కోసం మనం ఎవరి గురించి కూడా చెప్పగలమో లేదు. కానీ క్రమంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు బట్టి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క మహాత్యం ఏదైతే ఉందో అది మనందరం కూడా గ్రహించగలుగుతాం. అలాగే మాస్టర్ గారు గురించి ఇప్పటికి కూడా బహుశా చాలామందికి తెలియదేమో. అంటే ఆయనతో తిరిగినటువంటి వాళ్ళకు కూడా ఆయన ఎటువంటి ఆయన అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు దేన్నైనా సరే. మనకి ఏదైతే అలవాటైనటువంటి దృష్టికోణం ఉంటుందో దాని ద్వారానే మనం దేన్నైనా సరే చూస్తాం. ఇంకొకళ్ళ దృష్టితోటి చూడటం అనేటువంటిది కష్టం. అందుకని సర్వజ్ఞత్వం అనేటువంటిది సర్వ దృష్టిలతోటి మనం చూడగలగడము అనేటువంటిది చాలా చాలా కష్టం. మాస్టర్ గారు కూడా కొంతమందికి కేవలం ఒక వైద్యుడిగానే తెలుసుకుండొచ్చు, ఆయన చాలా గొప్ప వైద్యుడు అంటే. కొంతమందికి ఆయన ఏదో జ్యోతిష శాస్త్రవేత్తగా తెలుసుకుండొచ్చు. కొంతమందికి సివివి గారి యొక్క మంత్రాన్ని దాన్ని ఆయన అందరికీ ఇస్తూ ఉంటారండి. సివివి గారి యొక్క ఫాలోయర్ అనేటువంటి దాని కింద తెలుసుకుండొచ్చు. కొంతమందికి ఇంకొన్ని రకాలుగా తెలుసుండొచ్చు. తెలుగు మాస్టర్ గానే తెలిసినటువంటి వాడు కొంతమంది ఉంటుండొచ్చు. ఆయన దగ్గర చదువుకునేటువంటి వాళ్ళలో చాలా కొద్ది మందికి మాత్రమే ఆయనలో ఉండేటువంటి ఇంకొక పార్శ్వం ఏదైతే ఉందో అది తెలుసు. కొంతమందికి ఆయన తెలుగు మాస్టర్ గానే తెలిసి ఉండవచ్చు. అయితే ఇంతమందికి ఇన్ని రకాలుగాను తెలిసినప్పటికీ కూడా ఆయన ఏమిటి అనేటువంటిది చాలా కొద్ది మంది మాత్రమే అప్పటికీ ఇప్పటికీ ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు, ఆయనతో కలిసి జీవించినటువంటి వాళ్ళు, కలిసి నడిచినటువంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి చాలా ప్రతిభాగం మాత్రమే. అంటే అంతకంటే మనకి ఉండడం అనేటువంటిది కూడా కష్టం. అంటే సముద్రం దగ్గరికి వాళ్ళు చెప్పినట్టుగా మనం ఎంత పాత్ర తీసుకెళ్తే అన్ని నీళ్ళే దొరుకుతాయి తప్పిస్తే సముద్రాన్ని అంతటినీ కూడా మనం చేతిలోకి తీసుకోవాలి అంటే మనం అగస్త్యుడు లాంటి వాళ్ళమో అవ్వాలి. ఆ స్థాయిలోకి మనం పెడితే అప్పుడు మాస్టర్ గారు అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. కింద నుంచి మనం పైకి చూసినప్పుడు ఆకాశం కొంతే కనిపిస్తుంది. పైనుంచి అక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళ కింద చూస్తే భూమి మొత్తం కనిపిస్తుందేమో కానీ మనకి మాత్రం తక్కువగా కనిపిస్తుంది. అయితే మన అదృష్టం ఏమిటంటే మాస్టర్ గారు ఎవరికి ఎలాగ కనిపించినా కానీ అది ఒక పరిపూర్ణమైనటువంటి దృష్టిని ఇచ్చారు. అంటే ఎవళ్ళు ఎలాగ ఆయన దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళకి తన ద్వారా ఏది అందాలి అనేటువంటిది, వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళాలి, వాళ్ళలోకి ఎంత వెలుగు ప్రసరించాలి అనేటువంటి దాన్ని ఆయన ఎలాగ అందివ్వగలిగారు, ఎలాగిచ్చారు అనేటువంటిది మనకి తెలియదు. కానీ ఆయన యొక్క స్పర్శలోకి వచ్చినటువంటి పెద్దవాళ్ళు కూడా స్పర్శవేది దాటితే ఇనుము కూడా బంగారమైనట్టుగా, అయస్కాంతమైన స్పర్శకి మళ్ళీ ఇనుము అయస్కాంతం అయిపోయినట్టుగా ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాడు ఆయన యొక్క స్పర్శలో, ఆయన యొక్క ఆకర్షణలో, ఆయన యొక్క వలయములో, ఆయన యొక్క కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చేత తప్పనిసరిగా ప్రభావితమైనటువంటి వాళ్ళే. ప్రభావితం అవ్వడం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. చాలామంది మనం చాలా రకాలుగా ప్రభావితం చేస్తారు. కొంతమంది మంచి వైపు ప్రభావితం చేస్తారు, కొంతమంది చెడు వైపు ప్రభావితం చేయొచ్చు. మాస్టర్ గారు ఎటువంటి ప్రభావం అంటే ఆయన ఉండేటువంటి మనకి తెలియదు. అసలు మన మాస్టర్ గారి యొక్క ప్రభావంలోకి, మాస్టర్ గారి యొక్క జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాము, ఆయన మన జీవితం అంతా నిండిపోయారు అనేటువంటి విషయం మనం గమనించేటప్పటికీ అందులోకి సగం మునిగిపోతాం. చాలా విచిత్రమైనటువంటి దానికే ఆయన మంత్రజాలం అనేటువంటి పుస్తకంలో ఈయన తమ తత్వాన్ని ఆయన రాసుకున్నారు, అది ఎలాగ ఉంటుంది అనేటువంటిది. అదేదో చాలా ఒక అద్భుతమైనటువంటి దాన్ని చూసి మనము మురిసిపోయి దాంట్లో మూర్చిపోయినటువంటి ఒక రకమైనటువంటి ఆవేగంతో, ఆవేశంతో వచ్చేటువంటి అనుభూతి కాదు. చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అలాగలాగా వ్యాపించేటువంటి ఉదయకాలపు సూర్యుడి యొక్క వెలుగు ఎలాగైతే అలా మనం చూస్తూనే ఉంటాం. వెలుగు అలాగలాగా చీకటంతా పోయి ఆ వెలుగు వ్యాపించేసినట్టుగా మన జీవితం అంతా కూడా ఆయనే కొలుచుకున్నట్టుగా ఉంటుంది. అంతే తప్పిస్తే ఏదో ఒక తుఫానులాగో, ఒక గాలిలోగో మన చుట్టుముట్టేసి
ఒక ఆ ప్రభావం మన మీద పనిచేసినంతసేపు చాలా మనం ఉద్రేకంతో ఈ పని చేసేయాలి ఆ పని చేసేయాలి అని అనుకుంటూ అది మన నుంచి కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ మనం మామూలు స్థితిలోకి వచ్చేయడం అనేటువంటిది మాత్రం మార్క్స్ గారి దాంట్లో చాలా విచిత్రంగా అటువంటిది లేదు. ఎందుకంటే ఆయన అదే చెప్పారు, మంత్రజాలం అనేటువంటి పద్ధతిలో తప్పిస్తే ఈ కలియుగంలో ఉన్న మనుషుల యొక్క మనస్సుల్ని మార్చలేము. మనం ఎంత బోధ చేసినా సరే ఎవడూ వాడు ఉండేటువంటి వాడి యొక్క పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఎవడి వాదన వాడిది, ఎవడి ధర్మం వాడిదే, ఎవడి లాజిక్ వాడికి ఉంటుందని ఆయన చెప్పారు. ఎవడి న్యాయం వాడికి ఉంటుంది, ఎవడి తత్వం వాడికి ఉంటుంది, దాన్ని మనం కాదనలేము. అందుకని దానిని కాదనకుండానే క్రమంగా మనం వాళ్ళని మంచి వేసి చెప్పాలి. భారతంలో కూడా తిక్కన చాలా చక్కగా చెప్తాడు. ఎలా ఉండాలంటే మనకి చెట్టు నుంచి పండుటాకులు అలాగా రాలిపోతాయి. బలవంతంగా మనం ఆకుని పీకితే కష్టం, కానీ పండిపోతే ఆకు అనంతరం అదే రాలిపోతుంది. ఎవళ్ళు ఏ రకమైనటువంటి ప్రయత్నమూ చేయగల అది రాలిపోతుంది. మళ్ళీ కొత్తగా ఆకు రావడానికి స్థానాన్ని ఇచ్చేస్తుంది. ఆ రాలినటువంటి ప్రదేశం నుంచి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. అలాగే మనలో ఉండేటువంటి దుష్టత్వము కానీ మనలో ఉండేటువంటి చెడు కానీ అదంతా కూడా క్రమంగా రాలిపోతూ దాని స్థానంలో మంచి అనేటువంటిది నెమ్మదిగా మళ్ళీ చిగురించడము అనేటువంటిది